ఫ్రెండ్స్ ఒకసారి వీడియో క్లిప్ చూడండి. అంటే ప్యారడైజ్ బిర్యానీ కూడా అనుకోవచ్చు, స్వర్గంలో దొరికే బిర్యానీ. కరెక్ట్గా ప్యారడైజ్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు నేను చేసినటువంటి వీడియో ప్యారడైజ్ అంటే బిర్యానీ, స్వర్గంలో దొరికే బిర్యానీ. అప్పుడైతే బాగా ట్రోల్ చేశారనమాట. నాకు తెలిసి మన ప్యారడైజ్ డైరెక్టర్ ఓదిలా గారు మన వీడియోలు చూసి ఉండొచ్చు. చూసి అరే ఈ ఐడియా ఏదో బాగుంది, బిర్యానీ అనేటటువంటి టైటిల్ ఒక క్యారెక్టర్కి ఎందుకు పెట్టకూడదు, అది మన సంపూర్ణేష్ బాబుకి ఎందుకు పెట్టకూడదు అనేటటువంటిది ఆయన ఆలోచించి ఈ విధంగా పెట్టిండేమని చెప్పి నాకైతే అనిపించింది. నేనేమీ గెస్ చేయాల, నేనేదో మాట్లాడేసాను అనమాట. ప్యారడైజ్లో దొరికేటటువంటి బిర్యానీ అంటే నాకు ఇష్టం అని చెప్పి నేనైతే మాట్లాడా. అప్పట్లో ఆ వీడియో బాగా ట్రోల్ అయింది, ట్రెండ్ అయింది, అది ఇది చికాక్ అయింది అనమాట. కానీ కట్ చేస్తే సంపూర్ణేష్ బాబుది ఈ విధమైనటువంటి లుక్ నిన్న దిగిందనమాట. దీంట్లో చూసుకున్నట్లయితే గొడ్డలు పట్టుకొని మంచి రూత్లెస్గా మన సంపూర్ణేష్ బాబు అయితే కనపడుతుంటాడు. ఆయన తలుచుకుంటే కామెడీ చేయగలడు, ఆయన తలుచుకుంటే యాక్షన్ చేయగలడు, మొత్తం అన్ని చికాకు చేయగలడు అనేటటువంటి విషయాన్ని ఓదిలా గారు మనకైతే చూపించారు. ఈ విధంగా నేను చాలా రోజుల క్రితం అన్నటువంటి ఒక మాట ఆ క్యారెక్టర్ పుట్టడం అయితే నాకు చాలా ఆనందంగా అనిపించింది. మనల్ని అందుకే అంటారు త్రిగణన దూత అని.